హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12 అధ్యాయం భక్తి యోగములో 18 శ్లోకాన్ని కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. సమశత్రువుచ మిత్రేచ అంటే శత్రువునందు కానీ మిత్రుని ఎందు కానీ మానము అవమానం ఎందు కానీ శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతము ఉష్ణము సుఖము దుఃఖములు ఎందు కానీ సమభావన కలిగి ఉండాలి. సంఘ వివర్జిత. సంఘ వివర్జిత అంటే దేని యందు కూడా సంఘం ఉండకూడదు. సంఘం అంటే కలయిక. అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలందులో కూడా ఆసక్తి ఉండకూడదు. ఆ ఆసక్తి ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి యందు మనకి కోరిక పుడుతుంది. అంటే సంఘమునందు ఆసక్తి ఉండకూడదు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరే మాట్లాడుకుంటున్నారో, ఎవరే విధంగా ఉంటున్నారో, ఈ సమాజంలో ఏ విధంగా ఎక్కడేం జరుగుతుందో అవన్నీ కూడా మన మనసులో పెట్టుకుంటే మన మనసు పాడైపోతుంది. కాబట్టి నీవు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే నిరంతరము కూడా భగవంతుని దృష్టిలో ఉండాలి. దేని యందు కూడా ఆసక్తి ఉండకూడదు. ఎప్పుడైతే మనిషికి కోరికలు పెరుగుతాయో అప్పుడు వారికి దుఃఖం కలుగుతుంది, వాటి యందు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వల్ల ఏమవుతుందంటే కోరిక నెరవేరకపోతే వాటి యందు క్రోధం పుడుతుంది, కోపం వస్తుంది. కాబట్టి మనం అసంగులమై ఉండాలి. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ. దేని యందు కూడా ఆసక్తి లేకుండా, సంఘం లేకుండా, ఈ దృశ్యంలో శబ్దస్పరిశాదులు ఎందు కూడా మన సంఘం ఉండకూడదు. ఏది వినాలని కానీ, చూడాలని కానీ, మాట్లాడాలని కానీ, ఏది ఆహారం తీసుకోవాలని కానీ దేని యందు కూడా ఒక చెడు అని కనిపించిన దగ్గర మాత్రం మనం ఉండకూడదు. చెడు వారితో స్నేహం చేయకూడదు. చెడ్డవారితో స్నేహం చేస్తే ఆ మనసులోనే మనకి మనసు సంకల్పాలు వస్తుంటాయి. మంచి వాళ్ళతో సహవాసం చేయాలి, సత్పురుషులతో సహవాసం చేయాలి. మంచి వారితో స్నేహం చేస్తే మంచి గుణాలు వస్తాయి, మంచి కర్మలు చేస్తాం, మంచి ఫలితం వస్తుంది. మనల్ని కూడా అందరూ కూడా అంటే ఒక మంచి భావంతో చూస్తారు. కాబట్టి మనం ఈ దృశ్యందు ఈ శబ్దస్పరిశాదులు అనగా వీటి యందు ఎప్పుడు కూడా మనము ఆసక్తి తగ్గించుకొని దేవుని యందే మనసు నిలిపి మన కర్మలు, మన విద్యుత్ కర్మలు, మన మన తాలూకా వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ దాని యందే శ్రద్ధ కలిగి దాని యందే మంచిగా ప్రవర్తించి మనం ఒక మంచి భావంతో ఉంటే అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి వాటి యందు కూడా సమభావన కలిగి ఉండాలి, మంచి వారితో స్నేహం చేయాలి అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్.